నమస్కారం. ఈరోజు మనం కృత్రిమ మేధస్సు అంటే ఏఐ ప్రపంచంలోకి వెళ్దాం. ఆ, నమస్కారం. మన ఏఐ మన జీవితాల్ని, ముఖ్యంగా మన సృజనాత్మకతను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. తప్పకుండా. అసలు ఏఐ ఏం చేయగలదు, దాని పరిమితులేంటి, మన భవిష్యత్తుపై దాని ప్రభావం ఎలా ఉండబోతోంది, వీటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం పదండి. ఖచ్చితంగా. ఏఐ దాని అభివృద్ధి చాలా వేగంగా ఉంది కదా. అవునవును, చాలా వేగంగా. చిన్న చిన్న రోజువారీ పనుల దగ్గర నుంచి సృజనాత్మక పనుల వరకు అన్ని చోట్ల దాని ప్రభావం ఇప్పుడు చూస్తున్నాం. నిజమే. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మనిషి మేధస్సుతో పోలిస్తే ఇది ఎక్కడ నిలుస్తుంది, ఇంకా దీనివల్ల వచ్చే నైతిక సమస్యలేంటి అనేవి పెద్ద చర్చకే దారితీస్తున్నాయి ఇప్పుడు. నిజమే. ఏఐ ఇప్పటికే పుస్తకాలు రాసేయడం, మ్యూజిక్ కంపోజ్ చేయడం, చివరికి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు కూడా చేసేస్తోందట. అవునవును. నోయిడాకు చెందిన రాధికా శర్మ అనుభవం విన్నాను. భలే ఆశ్చర్యమేసింది. ఆమెను ఇంటర్వ్యూ చేసింది మనిషి కాదట, ఒక ఏఐ. అవునా? అంతేకాదు, ఆమె డ్రెస్సింగ్ గురించి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చిందని తెలిసింది. ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును, ఇలాంటి అనుభవాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో వాయిస్ ఏఐ బాగా వాడుకలోకి వస్తోంది. ఓ. అంటే మన ప్రాంతీయ భాషల్లో మాట్లాడి ఫోన్లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం, బండి బుక్ చేసుకోవడం లాంటి పనులు సులభంగా చేయొచ్చు. ఇండియా ఏఐ మిషన్ కింద కొన్ని స్టార్టప్లు మన 10-12 భారతీయ భాషల్లో పనిచేసే ఏఐ మోడల్స్ను తయారు చేస్తున్నాయి. అద్భుతం. అంతేకాదు, గ్రామాల్లో ఆశా కార్యకర్తలు శిశు మాపన్ యాప్ వాడి పుట్టిన పిల్లల ఆరోగ్యాన్ని అంచనా వేయటానికి, అలాగే ఐ రాస్తే లాంటి ప్రాజెక్ట్స్తో రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడానికి కూడా ఏఐ ఉపయోగపడుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఏఐ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉన్నట్టే అనిపిస్తోంది. చైనా వాళ్ల డీప్ సీక్ మోడల్స్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయట. అవును, కాంపిటీషన్ కూడా పెరుగుతోంది. కానీ ఇది మనుష్యులా సృజనాత్మకంగా ఆలోచించగలదా? అక్కడే కదా అసలు ప్రశ్న. కరెక్ట్. అక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ఏఐ ఖచ్చితంగా కొన్ని సృజనాత్మక పనులు చేయగలదు. ఉదాహరణకు, మోజార్ట్ సంగీతం లాంటి కొత్త సంగీతాన్ని సృష్టించగలదు, లేదా అపోలినియర్ కవిత్వం లాంటిది రాయగలదు. చదరంగంలో గ్యారీ కాస్పరోవ్ను ఓడించిన డీప్ బ్లూ కంప్యూటర్ని చూశాం గదా. అవును, గుర్తుంది. ఇదంతా ఎలా పనిచేస్తుందంటే, దానికిచ్చిన నియమాలు, డేటా ఆధారంగా, అంటే అల్గోరిథమ్స్ ప్రకారం పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక అత్యంత శక్తివంతమైన లెక్కల యంత్రం లాంటిది. ఇచ్చిన రూల్స్ పాటిస్తుంది, ట్యూరింగ్ మెషిన్ కాన్సెప్ట్ లాగా. మరి మనుషుల సంగతేంటి? మనం కూడా మన జ్ఞాపకాలు, అనుభవాలు, ఎమోషన్స్ వీటి పరిధిలోనే కదా ఆలోచిస్తాం. మనకు పరిమితులున్నాయి కదా. నిజమే, మనకు పరిమితులున్నాయి. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఏఐ దానికి నిర్దేశించిన నియమాల ప్రకారం అద్భుతంగా పనిచేస్తుంది. క్లోజ్డ్ సిస్టమ్స్లో అది సూపర్. అయితే తార్కికవేత్త కర్ట్ గోడెల్ చెప్పినట్టు ఏ లాజికల్ వ్యవస్థ అయినా సంపూర్ణం కాదు. అంటే కొన్ని ఊహించని, నియమాలు లేని కొత్త పరిస్థితులు, అన్డిసైడబుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏఐ తడబడొచ్చు, ఆగిపోవచ్చు. కానీ మనుషులు సరిగ్గా అలాంటి సమయాల్లోనే కొత్త దారులు వెతుకుతారు, కొత్త నియమాలు సృష్టిస్తారు, కొత్త ఆలోచనలు చేస్తారు. దీన్నే ఎడ్మండ్ హుసర్న్ కేటగోరియల్ ఇంట్యూషన్ అన్నారు. కేటగరియల్ ఇంట్యూషన్ అంటే ఇంద్రియాల ద్వారా వచ్చిన సమాచారం నుంచి కొత్త కోణాల్ని గ్రహించడమన్నమాట. అవును. అలాగే జాన్ సర్ల్ చైనీస్ రూమ్ వాదన కూడా ఇదే చెబుతోంది. ఏఐ నియమాల్ని పాటిస్తుంది, సింబల్స్ని మ్యానిపులేట్ చేస్తుంది, కాని దానికి నిజమైన అర్థం తెలుస్తుందా అనేది ప్రశ్న. మనం భాషలోని వ్యంగ్యాన్ని, కళ్ళలోని భావాన్ని గ్రహించినట్టు ఏఐ గ్రహించలేదు కదా. అర్థమైంది. అంటే ఏఐకి కొన్ని స్పష్టమైన పరిమితులున్నాయన్నమాట. మరోవైపు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం కూడా బాగా వినిపిస్తోంది. అవును, అది ఉంది. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కూడా కోడింగ్ లాంటి ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. హాలీవుడ్ యానిమేషన్లో కూడా ఏఐ వాడకం పెరుగుతోందట. నిజమే, కొన్ని రంగాల్లో ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇక నైతిక సమస్యలంటారా? న్యూజిలాండ్ ఎంపీ లారా మెక్లూర్ డీప్ ఫేక్ల ప్రమాదాన్ని చూపించడానికి తన నకిలీ చిత్రాన్ని పార్లమెంట్లో చూపించడం అదో పెద్ద సంచలనమైంది. అవును, డీప్ ఫేక్స్ చాలా ప్రమాదకరం. నకిలీ ఆధార్, పాన్ కార్డులు సృష్టించడం, సాంప్రదాయ మీడియా ఆదాయానికి గండి కొట్టడం, ఇవన్నీ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఏఐ వాడితే అది ఏఐ కంటెంట్ అని లేబుల్ చెయ్యాలని ఎన్నికల సంఘం చెప్పడం కూడా గమనించాలి. అవును, రెగ్యులేషన్ అవసరం.
అయితే ఉద్యోగాల విషయానికొస్తే కొన్ని ఉద్యోగాలపై ప్రభావం ఉంటుంది. అది వాస్తవం. కానీ అదే సమయంలో భారతదేశంలోనే సుమారు 4 లక్షల మంది ఏఐ నిపుణులున్నారు. ఇంకా డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఓ, అంటే అవకాశాలు కూడా పెరుగుతున్నాయా? అవును. అంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంది. రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ముఖ్యం. ఇంకో ఆర్థిక కోణం కూడా ఉంది. ఏఐ చాలా పనులను భర్తీ చేస్తే మనుషులు బ్రతకడానికి అవసరమైన పనులకే ప్రాధాన్యత ఇచ్చి తమలోని సృజనాత్మకతకు సమయం కేటాయించే అవకాశాలు తగ్గుతాయేమోననే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే జీవనోపాధి ముఖ్యం కదా. అది ఆలోచించాల్సిన విషయమే. మరి ఈ ఏఐ విప్లవంలో భారతదేశం పాత్ర ఎలా ఉండబోతోంది? మనమెక్కడున్నాం? భారతదేశం ఈ రంగంలో చాలా చురుగ్గా ఉంది. ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ ద్వారా నిధులు సమకూర్చి ప్రోత్సహిస్తోంది. మంచి విషయం. తెలంగాణ లాంటి రాష్ట్రాలు పాఠశాలల్లోనే ఏఐని బోధించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దగ్గర అక్యూట్ లాంటి హ్యూమనాయిడ్ రోబోలు తయారవుతున్నాయి. ఆ, పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలు తమ టెక్నాలజీ సెంటర్లను అంటే జీసీసీలను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఏఐ నిపుణుల సంఖ్య పెరుగుతోంది. మంచి టాలెంట్ పూల్ ఉరువవుతోంది. ప్రధానమంత్రి మోదీ కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని, కానీ మనం ప్రోయాక్టివ్గా ఉండి కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ చురుగ్గా ఉండాలని చెప్పడం గమనించాలి. మొత్తంగా చూస్తే ఏఐ అనేది నిజంగా ఒక శక్తివంతమైన పరికరం అనిపిస్తోంది. దీని సామర్థ్యాలు అపారం, కానీ అదే సమయంలో కొన్ని స్పష్టమైన పరిమితులు కూడా ఉన్నాయి. అవును. ఇది బహుశా మానవ సృజనాత్మకతను పూర్తిగా రీప్లేస్ చేయలేకపోవచ్చు, కానీ దాంతో కలిసి పనిచేసి కొత్తదనం సృష్టించే కోక్రియేషన్ అవకాశాలు మాత్రం చాలా ఉన్నట్టున్నాయి. ఖచ్చితంగా ప్రయోజనాలు, ప్రమాదాలు రెండూ ఉన్నాయి. మనం దీన్ని ఎలా వాడుకుంటామనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏఐ వ్యవస్థలు, నియమ నిబంధనలు స్పష్టంగా ఉన్న చోట, అంటే క్లోజ్డ్ సిస్టమ్స్లో అద్భుతంగా పనిచేస్తాయి. అవును. కానీ అనిశ్చిత పరిస్థితుల్లో, నియమాలు లేని ఓపెన్ సిస్టమ్స్లో కొత్త దారులు వెతకడంలో, కొత్తవి సృష్టించడంలో మానవులే ముందుంటారు. మరి శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది కదా. మనిషి సహజమైన ఆలోచనా శక్తి అంటే ఇంట్యూషన్, మరోవైపు ఏఐ యొక్క అపారమైన ప్రాసెసింగ్ సామర్థ్యం, ఈ రెండింటినీ కలిపితే విడివిడిగా సాధించలేని సరికొత్త సృజనాత్మకతను, సమస్యలకు వినూత్న పరిష్కారాలను మనం ఎలా ఆవిష్కరించగలం? దీని గురించి ఆలోచించాలి మనం. కరెక్ట్. అదే అసలైన సవాల్, అవకాశం కూడా.